పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఒక్కరోజు టోకెన్ సమ్మె చేపట్టారు. జీతాల పెంపుతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కర్మాగారం గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. పనికి తగ్గట్టుగా జీతాలు చెల్లించడం లేదని కార్మిక సంఘం నాయకులు ఆరోపించారు. లాభాల నుంచి కార్మికులకు బోనస్ చెల్లించాలని, అలవెన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని కార్మికులు హెచ్చరించారు. ఇప్పుడు దీనికి బాధ్యత కూడా సీఎం ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మికుల శ్రమతోటి 510 కోట్ల రూపాయల లాభాలు సంపాదించినప్పటికీ చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ కార్మికులకు న్యాయమైనటువంటి డిమాండ్లు, వేతనాల పెరుగుదల, బోనస్, అలవెన్స్, ఇన్సెంటివ్లు ఇవ్వకుండా ఇవాళ రోడ్డు మీదకి ధర్నా కూర్చోబెట్టినటువంటిది పూర్తి యాజమాన్యం బాధ్యత వహించాలి. సీజీఎం గారి మొండి వైఖరికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. లాభాలు వచ్చినాయని చెప్పి జబ్బలు దర్చుకొని ప్రెస్ మీట్ పెట్టి సీజీఎం గారు ఇవాళ కార్మికులు రోడ్డు ఎక్కడానికి కూడా బాధ్యత తీసుకొని వెంటనే కార్మికులకు సంబంధించిన డిమాండ్లు పరిష్కరించి కార్మికుల యొక్క శ్రేయస్సుగా ఆలోచన చేయాలని చెప్పి మేము ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. ముఖ్యంగా చర్చల పేరు మీద లేబర్ డిపార్ట్మెంట్ లో రోజు డేట్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లు ఉండాలని చెప్పి కాలయాపన చేస్తూ మభ్య పెడతా ఉన్నారు కార్మికులను. కాబట్టి ఈ ఆగ్రహాన్ని, ప్రజాగ్రహాన్ని, కార్మికుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఇవాళ ధర్నా మెరుపు సమ్మె జరిగింది ఆర్ఎఫ్సిఎల్ లో. ఒకవేళ గిట్ల యాజమాన్యం పరిష్కరించకపోతే నిరవధికమైనటువంటి సమ్మె కూడా కూర్చుంటామని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం.